నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. ఎస్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వీరవస్త్రం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం మండలంలోని పలు గ్రామాలలో 1,90,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. చేనేత వస్త్రాలు మన్నికలో నాణ్యతలో మేటిగా ఉంటాయని, ఆరోగ్యవంతమైన చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. అన్ని స్టాల్స్ ను సందర్శించి వాటి తయారీ, మన్నిక, ప్రాంతం, ధర తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేతదారులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే అంజుబాబు ఒక చీరను కొనుగోలు చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, చేనేత వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనంతో పాటు మంచి ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 6వ తేదీ వరకు ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,77,447 మంది నేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, జిల్లా ప్రజలు అన్ని ప్రాంతాల చేనేతలను ఒకే చోట పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన పురాతన సాంప్రదాయ చేనేత కళాకృతులను, హస్తకళా ఉత్పత్తులను ప్రత్యక్షంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబు, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె అప్పారావు, కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో చేనేత వస్త్ర ప్రదర్శన మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలి, చేనేత రంగాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ ముందుకు తీసుకువెళ్ళాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగా ప్రతి చేనేత మగ్గానికి కూడా ప్రభుత్వ పూర్తి అండదండలు ఇస్తుంది. ఈరోజు పొందూరు, ఉప్పాడ, అంగర, పుత్తూరు, బందరు, మంగళగిరి చీరలు వివిధ రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి రకరకాల ఈ చేనేత కార్మికులు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టడం జరిగింది. దీన్ని మన భీమవరం నియోజక ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, మన జిల్లా వాసులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కూడా కస్టమర్స్కి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో దేశ నలుమూలల నుంచి కూడా వస్త్రాలు, చేనేత కార్మికులు వారి చేతితో నేసిన వస్త్రాలని తీసుకొచ్చారు. మన దేశం అంటేనే చేనేత వస్త్రాలకి ప్రసిద్ధిగాంచింది. అపురూపమైన వస్త్రాలు, అద్భుతంగా నేసిన వస్త్రాలు దేశం నలుమూల నుంచి, అంటే బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే మన రాష్ట్రంలో పేరొందిన పొందూరు ఖాదీ, ఉప్పాడ, వెంకటగిరి జమదాని, పెడన ఇలాంటి అనేక రకాలమైన విస్తృతమైన వస్త్ర శ్రేణి చేనేత ప్రియులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి వస్త్రప్రియులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని చేనేత కార్మికులను ఆదరించవలసిందిగా కోరుతున్నాము.
ఎస్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. 1,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో కనుమూరి రఘురామకృష్ణరాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉండి గ్రామంలోని కుంటలో ఎస్టీలకు నిర్మించిన ఏకలవ్య ఎరుకల సమావేశ మందిరం రాష్ట్ర చరిత్రలోనే ఎస్టీలకు నిర్మించిన మొట్టమొదటి సమావేశ మందిరమని, తాను ఎంపీగా ఉన్న సమయంలో కేటాయించిన 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యేగా ప్రారంభించడం తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలు సహకారంతో నిర్మించిన ఏకలవ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తర్వాత పెదపుల్లేరు గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, 76.5 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ పథకంలో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్లను, కలిసిపూడి గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను, చెరుకువాడ గ్రామంలో 9 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కనీస అవసరాలైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సురక్షిత మంచినీరు వంటి వాటిని ఏర్పాటు చేస్తేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని, వాటి అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా మైక్రో ఫిల్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ మైక్రో ఫిల్టర్ల ద్వారా ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం జరుగుతుందని బాబు వివరించారు. నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. పెదపుల్లేరు గ్రామంలోని డ్రైనేజీ భూములను కొందరు ఆక్రమించారని గ్రామస్తులు రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకురాగా వెంటనే గ్రామాల్లోని పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించి డ్రైనేజీ భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చెరుకువాడ గ్రామంలో శ్మశాన భూములను కొందరు కబ్జా చేశారని గ్రామ సర్పంచ్ కొండబెట్టి సాంబశివరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వెంటనే శ్మశాన భూములను సర్వే చేయించి స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మార్గ మధ్యంలోని ఉండి రైల్వే గడ్డు సమీపంలో నిర్మిస్తున్న ఆర్ఓబీ పనులను పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, ఉండి డీసీ చైర్మన్ తోట ఫణి, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు, ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, పెదపుల్లేరు గ్రామ పార్టీ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, పెదపుల్లేరు గ్రామ సర్పంచ్ కరణం పార్వతి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ రాయ్ రావులమ్మ, కలిసిపూడి ఎంపీటీసీ రామలింగేశ్వరరావు, చెరుకువాడ గ్రామ టీడీపీ అధ్యక్షులు ఇర్రింకి బుజ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న ఒక్కడికి ఫోటో తీసేసుకొని మీరు వీడియో చేసుకుంటారు. ఒకసారి అన్నలో ఒకసారి ఈరోజు ఏకలవ్య భవన్ పేరుతో ఉండిలో ఎస్టీలకు ఒక ప్రాంగణం, కమ్యూనిటీ మీటింగ్స్ కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లకు అన్నిటికి వీలుగా గతంలో నేను ఎంపీగా ఉండగా శాంక్షన్ చేసిన నిధులతో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పారు, ఈ ప్రాంతంలో, ఈ నూతన రాష్ట్రంలో ఏకలవ్యని పేరుతో ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి నిర్దేశించిన ఒక కమ్యూనిటీ హాల్, ఇది చిన్నదే కావచ్చు కానీ ఇది ఒక చక్కటి నాందిగా తొలి సమావేశ మందిరం ఈరోజే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మరి ఎంతో దేశానికి తొలి పౌరురాలుగా మరి షెడ్యూల్ తెగకు సంబంధించిన గౌరవనీయ ద్రౌపది ముర్ము గారిని కూడా మన దేశానికే పెద్దగా చేసుకున్నాం. అదే స్ఫూర్తితో వెనకబడి ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ అందరికీ చాలా చేయూతనిచ్చి అభివృద్ధి పదంలో వారు ముందుకు దూసుకెళ్లేలా ఎన్నో ప్రణాళికలతో ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. మొన్ననే నేను ఆ ట్రైబల్ మినిస్టర్ గారు సంజయ్ రాణి గారితో కూడా
ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి విద్యలో కానీ ఉపాధిలో కానీ మరిన్ని మంచి అవకాశాలు రావాలంటే ముందు ముఖ్యంగా విద్య అవసరం. అక్కడ తెలంగాణలో కూడా ఒక మంచి ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అరకులో కూడా ట్రైబల్ యూనివర్సిటీ, అదే ట్రైబల్ ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరందరూ సోదరులందరూ కూడా ముందుకొచ్చి మీకు ఏం కావాలో మీ రిక్వైర్మెంట్స్ అంటే మీ అవసరాలని ప్రజాప్రతినిధులైన మాలాంటి వాళ్ళ ద్వారా మీరు తెలియజేస్తే మా సాయశక్తులా మీకు అండగా ఉండటానికి ఎల్లప్పుడూ కూడా మా కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటివి మరిన్ని నిర్మాణాలు ఎక్కడైతే మీ ట్రైబ్స్ ఎక్కువగా ఏ మండలాల్లో ఉన్నారో ఆరు ఏ నియోజకవర్గాల్లో మన వెస్ట్ గోదావరిలో ఉన్నారో అక్కడ వాళ్ళకి స్థలాలు కేటాయించి నిధుల సమీకరణకు కూడా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు వక్తలు అన్నారు. వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా బుధవారం పట్టణంలో జేపీ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందమూరి గారు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం బలసమూడిలోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి, స్వీట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. చిన్నమిరంలోని ఇమ్మాన్యుయల్ అనాథ ఆశ్రమంలోని చిన్నారులకు, పెద్దమిరంలోని అరుణోదయ మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు అన్నదానం చేశారు. జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, బీజేపీ కో కన్వీనర్ చేరుకూరి వెంకటకృష్ణంరాజు, టీడీపీ నాయకులు సిహెచ్ రామకృష్ణ చౌదరి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. జేపీ యూత్ సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలతో తోటివారికి స్ఫూర్తిగా నిలవాలని, అభిమానులు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లారు రాము, జాడ చిన్న, చింతా లక్ష్మణ్, మునగాల సంజయ్, నాగిడి శ్యామ్, బొంతు శ్రీనివాస్, గంధం భరత్, జలుమూరి విజయ్, విజయరోతి రాఘవులు, పిల్లా మావుళ్లు, ప్రసాద్, బి నాని, మధు తదితరులు పాల్గొన్నారు. ఉదయం అమ్మవారి గుళ్ళ పూజలు, అదేవిధంగా టీడీపీ దేవస్థానం వారి పాఠశాలలో చిన్న పిల్లలకి స్వీట్స్, డ్రింక్స్ పంపిణీ, అదే అన్నదాన కార్యక్రమాలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మిత్రుడు గుండా జయప్రకాష్ నాయుడు ఎప్పుడు కూడా మంచి మనసున్న వ్యక్తి, సేవా కార్యక్రమం నిరంతరం ఉండే వ్యక్తి, ఎవరికి ఏ చిన్న సహాయం కావాల్సిన తక్షణం నిలబడే వ్యక్తి మన గుండా జయప్రకాష్ నాయుడు. మరి అతను ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సుతో ఆరోగ్యంతో మరిన్ని జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు గారి ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు పెద్దమేరం గ్రామంలో అరుణోదయ వికాస్ స్కూల్లో విద్యార్థులు పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇదే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలోని 3 గ్రామాల్లో సుమారు ₹1,90,00,000 12 సీసీ రోడ్లను టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. కోమరాడ గ్రామంలో 91 లక్షల నిధులతో 5 సీసీ రోడ్లు, అనాకోడేరు గ్రామంలో 39 లక్షలతో 5 సీసీ రోడ్లు, గొలవనతిప్ప గ్రామంలో 60 లక్షలతో 2 సీసీ రోడ్లను, మొత్తం 1,90,00,000 నిధులతో 12 సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని, గ్రామాల అభివృద్ధితో అసలైన పండుగ వాతావరణం తీసుకొచ్చామని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగు వేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులపై గుప్పెడు మట్టైనా వేయలేదని, ఎక్కడ చూసినా రహదారులు గోతులమయంతో దర్శనమిచ్చేవని, కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే అన్ని రోడ్ల పనులను పూర్తి చేసి ప్రారంభించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఈరోజు ఎన్ఆర్జీఎస్లో చేసిన పనుల్ని ప్రారంభించడం జరిగింది. కొమరాడ 91 లక్షల రూపాయలతోటి, అనాకోడేరు 39 లక్షల రూపాయలతోటి, గొలవంతెప్ప 60 లక్షల రూపాయలతోటి ఈ 3 చోట్ల ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ భీమవరం నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు వచ్చింది. 7 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి సర్ది అన్ని గ్రామాలకు కూడా సీసీ రోడ్లు వేసి ఆలోచన చేసాం. కొన్ని చోట్ల అయితే బీటీ రోడ్లు వేసాం. ఇవన్నీ కూడా ఇన్ టైంలో పూర్తి చేయటం వల్ల మరలా 2 కోట్లు వచ్చింది. అది కూడా అన్ని ఊళ్ళకి పంచాం. అందరికీ కూడా మా ఆలోచన ఒకటే, భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కూడా సిమెంట్ రోడ్లు చేయాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలోనూ అదేవిధంగా ఈ రోజున ఈ కొమరాడ గ్రామంలో చాలా చక్కగా మంచి రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. 90 లక్షలతో ఈ కొమరాడ గ్రామంలో రోడ్లు వేయడం జరిగింది. ఇది ఎందుకంటే గడిచిన ప్రతి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో చూసే అందరూను ఈ రోడ్ల మీద నడిచి ఎన్నో యాక్సిడెంట్ అవడమే కాదు, ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజలందరూ ఉన్నారు. మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన మరి మనకు తెలుసు అందరికీ మహానాడులో సూపర్ 6 అనే 6 పథకాలు పెట్టారు ప్రజల కోసం, పేదల కోసం. ఒక్కొక్కటి అమలు చేస్తూ గ్యాస్ పంటలు కావచ్చు, అలాగే పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ 4000 చేశారు. ముఖ్యంగా రోడ్లు కూడా ఆయన వచ్చినప్పుడు అలా యోగంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ రోడ్లు చూసి చాలా బాధపడేవారు. మేమే ఒక రోజు 2 రోజులకి ఇలా ఉన్నాం, రోజు ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే ప్రజలు ఎలా ఉన్నారు అని గమనించి మరి అధికారంలోకి రాగానే మరి చాలా చక్కగా మరి మన రాష్ట్రాలకు కావచ్చు, నియోజకవర్గాలకి పెద్ద అమౌంట్ ముందు శాంక్షన్ చేసి గోతులు పుచ్చే కార్యక్రమం, అలాగే సీసీ రోడ్లు వేసే కార్యక్రమం కూడా పెట్టడం చాలా చాలా అభినందనీయం. మీరందరూ ఒక కూటమి ప్రభుత్వం గ్రామాలను కూడా ఈ రోజున సస్యశ్యామలంగా చేసే పరిస్థితి మనందరికీ ఈ టైంలో 5 ఏళ్ళు మనం అందరూ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఇందులో మమేగా ఈ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంత మంచి అవకాశం అందరికీ ధన్యవాదాలు. డిప్యూటీ సీఎంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రామ మరి పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ నిధులతో ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, అదే కరెంటు, త్రాగునీరు అన్నీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తారు. మరి మనం ఒక 2 నెలల క్రితం ఇవన్నీ శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడు గౌరవ శాసనసభ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. భీమవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి అన్ని కార్యక్రమాలు కూడా భీమవరం నియోజకవర్గంలో మరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి స్థానం వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శ్రీనివాస్ వర్మ గారు మరి లోతట్టు గ్రామాలకి కింద గ్రామాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు, రోడ్లే కాదు డ్రైనేజీలు, త్రాగునీరు, సాగునీరు అన్నీ కూడా మీరు చూశారు. గత ఈ వారంలో మరి సాగునీరు కాలువలు కానీ అలాగే మురుగునీరు కాలువలు కానీ మరి ఆధునీకరణ పనులు మొదలెట్టాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం శాసనసభ ఆధ్వర్యంలో చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.